ఏపీలో రేపు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులను విడుదల చేయనుంది ప్రభుత్వం. కడప జిల్లా చిన్నదాసరపల్లిలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రేపు పుట్టపర్తిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు తిరుపతి, పుట్టపర్తిలో రాష్ట్రపతి ముర్ము పర్యటిస్తారు. కొత్తగా 141 ఆలయాల్లో ధూపదీప నైవేద్యాల స్కీమ్ ప్రకటించామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పవిత్ర తిరుమలలో నెయ్యి కల్తీ, పరకామణిలో దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ తరహా వైద్యాన్ని అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి విభాగం సేవలను ప్రారంభించారు ఆయన. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోందని విమర్శించారు పేర్ని నాని. ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి భారమైందన్నారు విడుదల రజని. అందుకే చంద్రబాబు వైట్ ఎలిఫెంట్ తో పోలిస్తున్నారన్నారు. పబ్లిక్ సెక్టార్ ను చంపాలి, ప్రైవేట్ సెక్టార్ పెంచాలనేదే చంద్రబాబు విధానమని విమర్శించారు. పెద్దన్నగా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని సహకరించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ చేపట్టామన్నారు. హైదరాబాద్ లో జరిగిన రీజనల్ అర్బన్ డెవలప్మెంట్ మీటింగ్ కు హాజరయ్యారాయన. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు రామచంద్రరావు. బీజేపీ నేతలతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, స్థానిక ఎన్నికలపై చర్చించారు. డిసెంబర్ 8, 9న కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవాలకు కౌంటర్గా ప్రజావంచన పేరిట నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ సాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ వేగవంతం చేశారు. రేపు, ఎల్లుండి 4 ఫిరాయింపు ఎమ్మెల్యేలను విచారణకు పిలిచింది స్పీకర్ కార్యాలయం. విశాఖ ఎయిర్పోర్ట్ లో అభిమానిపై నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణకు బొకే ఇచ్చేందుకు ముందుకు వెళ్లిన అభిమానిపై ఫైర్ అయ్యారు. మీరెందుకు వచ్చారు, నిన్నెవడు రమ్మన్నాడు అంటూ సీరియస్ అయ్యారు.